శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మొదటి నుంచి కూడా చాలా సంస్కరణలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే మీరు చూస్తే, మీరు మీడియా మిత్రులందరూ తెలుసు, నేను 200 దేశాలు తిరిగా. ఎక్కడన్నా కానీ ఈ దేశం మొత్తం తిరిగా, ఒక ఎంపీగా తిరిగా, ఒక వ్యాపారవేత్తగా తిరిగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు చూస్తే నిజంగా కూడా నాకే ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే మొన్నటి వరకు మీకు అందరూ తెలుసు, 3 నెలల క్రితం వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నాకు అసలు ఆయన పేదల పట్ల, ఈ సమాజం పట్ల, ఈ ప్రాంతం ఈ రాష్ట్రం పట్ల ఆయనకు ఉంటున్నటువంటి అంకిత భావం చూస్తే నేను ముగ్ధుడయ్యేవాడిని. ఎందుకంటే మీరు అక్కడ చూసారా, 50,000 మంది 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి ఆ కుటుంబాలకు సేవ చేసిన చరిత్ర ఎక్కడ ఈ దేశంలో చూసారా, ఈ ప్రపంచంలో చూసారా? అంటే ప్రతి ఇంటికో 3 వేసుకుంటే, లేదా ఇంటికో 4 వేసుకుంటే 150 మందికో 200 మందికో ఒక వ్యక్తిని పెట్టి మీకు సేవ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక సంస్కరణ. అట్లాగే సచివాలయ వ్యవస్థ, అదొక పెద్ద సంస్కరణ. అంటే ఈ దేశంలో రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం మనందరం కూడా. 28 రాష్ట్రాలు లేకపోతే ఉంటే యూనియన్ టెరిటరీస్ ఉంటే అన్ని సచివాలయం చూసాం. ఇవాళ దాదాపు 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి గొప్ప సంస్కరణవేత్త, గొప్ప సామాజికవాది ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అవనండి, లేకపోతే ఈ సచివాలయ వ్యవస్థ అవనండి, దీని ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజలకు సేవ చేయమని ప్రతి ఇంటికి పెట్టారు. అట్లాగే హెల్త్ క్లినిక్లు, నేను ముఖ్యంగా పల్లెటూరులో వెళ్తాంటే పాత రోజుల్లో పాము కాటనో లేకపోతే అదని చాలా ఇబ్బంది పడేవాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. ఇవాళ ప్రతి ఊళ్ళో 2,000 మందికో 3,000 మందికో ఒక చిన్నపాటి హాస్పిటల్, విలేజ్ క్లినిక్ అని పెట్టి, మరి ఇవాళ 140 రకాల మందులు కానీ 140 రకాల వైద్యాలు కానీ చేసుకుంటూ ప్రతి వ్యక్తిని ఇవాళ ఆరోగ్యంగా ఉండండి, ఇబ్బందులు పడొద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఆర్బీకే వ్యవస్థ, అట్లా ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలకి మరి పునాది వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక్లూడింగ్ ఈ జిల్లాల విభజన దగ్గర నుంచి అన్నీ. సో ఆ ప్రాసెస్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనుకో, ఈ సుజనా చౌదరి, ఈ కామినేని శ్రీనివాసు, ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అట్లాగే ఒక మాజీ ఎలక్షన్ కమిషనర్ మీ అందరూ తెలుసు, వీళ్ళందరూ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా విషం జిమ్ముతున్నారు. ఇవాళ నిజంగా కూడా నిన్న ఏప్రిల్ 1 నెల మొదటి రోజు 5కో 4కో వాలంటీర్ తలుపు కొట్టి పెన్షన్లు, పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. మేము ఇవాళ ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు వాలంటీర్ రాలేదు, మా ఇంటికి పెన్షన్ రాలేదు, అట్లాగే మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. వీటన్నిటికీ ఇంత కుట్రకే కారణం ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి, ఈ కామినేని శ్రీనివాసు, ఏదైతే మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కారణం. వీళ్ళు కక్ష కట్టి మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద విషం జిమ్ముతున్నారు. ఇవాళ చూపించారు. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాడు, పొరపాటును కూడా వచ్చే పరిస్థితి. ఎందుకంటే అతను 24 ఎలక్షన్ల తర్వాత, నేను మొదటి నుంచి చెప్తున్నా, టీడీపీ ఆఫీస్ తాళం వేసుకుని వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు, అతను కొడుకని. ఆ ఓటు కూడా వృధా. పేదలు అసలు ఇవాళ వాలంటీర్ వ్యవస్థని చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనాలో చూసాం, వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా, డాక్టర్లకి, నర్సులకి కంటే ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ రాష్ట్రంలో కరోనా నుంచి ప్రజలను రక్షించారంటే వాలంటీర్లు. దాని మీద మొదటి నుంచి విషం చిమ్ముతూ ఇవాళ చూస్తే నిజంగా కూడా ఈ 2 నెలల ముందే చంద్రబాబుకి ఓటేస్తే రేపు వాలంటీర్లు ఉండరు, సచివాలయ వ్యవస్థ ఉండదు, ఈ విలేజ్ హాస్పిటల్స్ ఉండవు, ఆర్బీకేలు ఉండవు, ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా రద్దు చేస్తాడనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ప్రజలు ఆలోచించుకుని వాళ్ళ ఓటు వృధా చేయొద్దనేది నా మనవి ప్రజలందరూ. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ అబ్దుల్ అర్షద్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో వెళ్ళి మేము సమస్యలు అడుగుతుంటే వాళ్ళందరూ పెద్దవారు, వయసు పైబడిన వారు ముందుకొచ్చి, అయ్యా మాకు నిన్న పెన్షన్ రాలేదు, అయ్యా మాకు ఏ ఒక్క టాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అనేక మంది వచ్చి బయటకు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ మూలకారకుడైన చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కావాలని చెప్పేసి
కావాలని ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా పెన్షన్ ఎవరికి రానివ్వకుండా అడ్డుపడిన నాయకుడు ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లు కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం పైనుంచి వృద్ధులు ఎలా దిగొస్తారు, అలాగే వికలాంగులు ఉన్నారు, మానసిక వ్యాధులు ఉన్నారు, కిడ్నీ వ్యాధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడి నిన్న చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పెన్షన్ వస్తుందా రాదా మాకు, అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఒకటే, మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరి ఇంతమందికి బాధ పెట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంతమందికి బాధ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ప్రజల్ని ఇబ్బందులు పెట్టి గత 14 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి మీరు చేసిన ఇబ్బందులు సరిపోలేదా? మరి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా కానివ్వండి, అలాగే పథకాలు కానివ్వండి, 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, ఇన్ని సదుపాయాలు చేకూరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక వాలంటీర్స్ని ఆపేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరికి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి ప్రజలు స్పష్టంగా తెలుసుకుంటున్నారు. అలాగే సుజనా చౌదరి ఆయన డబ్బుతో ఏదైనా చేయగలుగుతానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన డబ్బుతో ఏమైనా చేస్తాను, నేను ఎలాగైనా ఆకట్టుకుంటాను అందరికీ అని చెప్తున్నాడు. గతంలో చాలామంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. నీకంటే బడా బాబులు వచ్చారు, వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచి ఓడిన వాళ్ళు వచ్చారు. అలాగే నువ్వు ఏదైతే డబ్బుతో నువ్వు పదవులు కొన్నావే కానీ నువ్వు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు వచ్చి పోటీ చేయలేదు. నిజంగా చెప్తున్నావు, మీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నీ డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు ప్రజలు ఎవరు లేరు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. డబ్బు మతంతో ఏదేదో మాట్లాడితే ఈ యొక్క ప్రజానీకం ఊరుకోదు. తప్పకుండా జగనన్నతో వెంటున్నారు ప్రజలందరూ. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు అందరూ. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్రానికి చేసిన అప్పులు సరిపోక మళ్ళీ సుజనా చౌదరి అనే ఆయన బినామీని తీసుకొచ్చేసి ఇక్కడ కావాలని చెప్పేసి నా మీద నిలబెట్టి నానా హేళన చేపిస్తున్నారు. ఆయనకి నిజంగానే నిలబడాలి ఎమ్మెల్యే కంటే ఆయన సరిజోడు మనిషితో నిలబడాలి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా నేను నా జగనన్న ఆశీస్సులతో నేను ఈ యొక్క పశ్చిమ నియోజక సీటుని నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దురుద్దేశంతో కావాలని చెప్పేసి నా మీద పోటీకి దించడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు, మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు చల్లని దీవెనలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ గెలిచేది మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటా, నేను స్థానికుడిని, నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజల్ని కోరుకుంటున్నాను. ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వాళ్ళ ముందుంటానని చెప్పేసి ఎవరో ఏదో టయానికి వస్తారు, మాయ మాటలు చెప్తారు, మళ్ళీ ఢిల్లీ పారిపోతారు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ వెళ్ళాలా? ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏంటనేది. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంది, ఆ భగవంతుడి దీవెనలు ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. తప్పకుండా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మళ్ళీ జగనన్న పాలన మళ్ళీ మురిపిస్తాం. 45 రోజుల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.